హాయ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్. మీరు లాస్ట్ క్లాస్లో ఆటు బండిరా అక్షరాల గురించి నేర్చుకున్నారు అండ్ ఆ తర్వాత గుణింతపు గుర్తులు కూడా నేర్చుకున్నారు. భాషకి గుణింతపు గుర్తులు ఎందుకు అవసరం అసలు? ఎందుకంటే మనం మాట్లాడడానికి ఓకే, మనం జనరల్గా మాట్లాడేస్తాం, భాష మనకి అంత ఇబ్బంది ఉండదు. కానీ ప్రతిసారి మాట్లాడితేనే మనం నేర్చుకున్నట్టు ప్రూవ్ అవుతుందా? లేదు. అంటే మనం రాసి చూపించాల్సి ఉంటుంది. రాసి చూపించేటప్పుడు నేను పరీక్ష వ్రాస్తున్నాను అంటే నా పారా కాష అని ఇలా రాస్తే కుదరదు కదా. సో భాషకి అర్థం ఉండాలి, భాషలోని విలువ మనకి తెలియాలి, మనం చెప్పే భావం అర్థం అవ్వాలి అంటే అక్షరాలకి కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. వాటిని గుణింతపు గుర్తులు, ఒత్తుల ద్వారా మార్చాల్సి ఉంటుంది. మీరు ప్రీవియస్ క్లాసెస్లో ఆల్రెడీ వర్ణమాల నేర్చుకున్నారు, గుణింతపు గుర్తులు నేర్చుకున్నారు. దాని ద్వారా ప్రతి అక్షరానికి ఆ గుర్తులను ఉపయోగించి గుణింతాలు వ్రాయడం కూడా నేర్చుకున్నారు, అవునా? ఎస్. ఇప్పుడు ఆ గుణింతపు గుర్తులతో ఉన్న అక్షరాలకి ఒత్తులు అనేవి చేర్చకపోతే ఎలా ఉంటుంది, చేర్చితే వాటి యొక్క అర్థం ఎలా మారుతుంది అనేది మనం తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమ్మ అని పిలుస్తారు ఇంట్లో. మీకు ఏదైనా అవసరం ఉంటే ఫస్ట్ అమ్మ అంటారు అండ్ మనకి దెబ్బ తగిలినా అమ్మే గుర్తొస్తుంది. అమ్మ అంటున్నాం. నేను ఇక్కడ చూడండి అమ్మ రాశాను, కానీ అమ్మ అంటే అర్థం ఉందా దాంట్లో? లేదు, ఏదో మిస్ అవుతుంది మనం పలికేటప్పుడు. అంటే మాని నొక్కి పలుకుతున్నాం. ఆ నొక్కి పలకడం అంటే మా కింద మా రాస్తే సరిపోతుందా? చాలదు, మాని కొంచెం మార్చి మా ఒత్తుగా మనం చూపించాలి. ఇలా ప్రతి అక్షరానికి కూడా కొన్ని గుర్తులు ఉన్నాయి. ఆ గుర్తుల్నే మనం ఒత్తులు అంటాం. ఆ ఒత్తుల్నే మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, కా ఒత్తు. కా రాయాలి అంటే మనం కాకి ఒత్తు ఇలా మార్చాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్క ఉంది ఇక్కడ, అక్క, కానీ 2 సార్లు మనం నొక్కి పలుకుతున్నాం. కానీ నేను ఇక్కడ అక అనే రాశాను. అక అంటే అక్క, అర్థం ఒకటేనా? కాదు, అక్క. దీని యొక్క అర్థం కంప్లీట్ కావాలి అంటే మనం ఈ ఒత్తును చేర్చాలి. ఓకే, అలా ప్రతి అక్షరానికి కొన్ని మార్పులు చేసి వాటిని ఒత్తులుగా పెట్టారు. చూడండి ఇక్కడ కా ఒత్తు, కా ఒత్తు, గా ఒత్తు, గా ఒత్తు, జ్ఞా ఒత్తు, చా ఒత్తు, ఛ ఒత్తు, జా ఒత్తు, ఝా ఒత్తు, ఇని ఒత్తు. అలా ప్రతి అక్షరానికి బండిరా వరకు అర్థాలు ఉంటాయి. మీరు ఈ ఒత్తుల్ని గమనించినట్లయితే కొన్నేమో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అవే లెటర్స్లా ఉన్నాయి. అక్షరం ఎలా ఉందో వాటి ఒత్తు కూడా అలానే ఉంది. కొన్ని మాత్రం అక్షరానికి వాటికి ఇచ్చిన ఒత్తుకి సంబంధం లేకుండా ఉంది. కొన్ని జస్ట్ ఒక చిన్న చేంజ్, పైన ఉన్న తలకట్టు తీసేస్తే ఒత్తు అయిపోయింది. ఆ మార్పును మీరు గమనించారా? ఎస్. ఒత్తులు అనేవి 3 రకాలు ఉన్నాయి. ఏంటా 3 రకాలు? ఒకటి దాని యొక్క రూపాన్ని పూర్తిగా మార్చుకునేవి, ఒకటి వాటికి ఉన్న తలకట్టును తీసేస్తే ఒత్తుగా మారేవి, 2 సేమ్ అదే అక్షరం హల్లు ఏదైతే అవుతుందో వాటికి ఉన్న ఒత్తు కూడా అదే అవుతుంది. ఈ 3 రకాలు మనం ఇక్కడ గమనించవచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఒత్తులు 3 రకాలు. ఒకటి రూపం పూర్తిగా మారేవి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కా ఒత్తు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ మోర్ హియర్ సి, తా ఒత్తు అండ్ నా ఒత్తు అండ్ మా ఒత్తు, యా ఒత్తు, రా, లా, వా, ఇలా పూర్తిగా మారిపోతుంది. అంటే ఒత్తుకి లెటర్కి సంబంధం ఉండడం లేదు. వీటిని రూపం పూర్తిగా మారే ఒత్తులు అంటారు. ఓకే, హల్లుకి దానికి సంబంధించిన ఒత్తుకి సంబంధం లేకపోతే వాటిని రూపం పూర్తిగా మారే ఒత్తులు అని అంటారు. ఓకే, నెక్స్ట్ సేమ్ అదే అక్షరం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హల్లుకి ఒత్తుకి అస్సలు మారలేదు, సేమ్ ఒకేలా ఉన్నాయి, అవునా? ఇలాంటివి కొన్ని గమనించవచ్చు మనం. ఖ, జ్ఞ, జ, ఇని, ఇలా ఇలాంటివి అనమాట. ఇవి అసలు మారలేదు, సేమ్ అక్షరం ఎలా ఉందో వాటికి సంబంధించిన ఒత్తు కూడా అలానే ఉంది. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పా ఒత్తులు ఎన్ని రకాలు? 3 రకాలు. అవి ఫస్ట్ వన్ ఏంటి? రూపం పూర్తిగా మారేవి, అంటే కా ఒత్తు. ఇక్కడ వచ్చేటప్పటికి మా ఒత్తు, యా ఒత్తు, రా, లా, నా, ఇలా అనమాట. ఓకే, రెండోది రూపం మారని ఒత్తులు. మారని ఒత్తులు ఏంటి? కా. సేమ్ చూడండి, లెటర్ ఎలా ఉందో ఒత్తు కూడా
అలానే ఉంది. అండ్ జ్ఞా ఒత్తు మారలేదు. జా ఒత్తు మారలేదు. ఇని ఒత్తు మారలేదు. అవునా? సేమ్. అంటే రూపం మారని ఒత్తులు తెలుసుకున్నాం, రూపం పూర్తిగా మారే ఒత్తులు తెలుసుకున్నాం. అవునా? ఇప్పుడు తలకట్టు తీసివేస్తే మారే ఒత్తులు. కొన్ని లెటర్స్కి జస్ట్ పైన ఉన్న టిక్ మార్క్ టీచర్ కరెక్షన్ చేస్తారు కదా, సేమ్ అలా ఉంటే దాన్ని తలకట్టు అంటారని మీరు గుణింతపు గుర్తుల్లో నేర్చుకున్నారు. అవునా కదా? సేమ్ అలానే ఇప్పుడు తలకట్టు తీసివేస్తే మారే ఒత్తులు. చూడండి, జస్ట్ ఇక్కడ తలకట్టు ఉంది కానీ ఇక్కడ ఒత్తులో తలకట్టు లేదు. చూడండి, చాకి తలకట్టు ఉంది, ఇక్కడ తలకట్టు లేదు. ఛాకి కూడా అంతే, ఇక్కడ తలకట్టు ఉంది, ఇక్కడ తలకట్టు లేదు. నవ్వు చూడండి, ఢ. ఓకే, డా, ఠ, టా. జస్ట్ టాకి మరి తలకట్టు ఉండదు కదా మేడం. మరి టాకి తలకట్టు అని ఎలా అంటే, జస్ట్ మనం టా రాసేటప్పుడు పైన లైన్ పెడుతున్నాం, బట్ ఒత్తుగా రాసేటప్పుడు ఈ లైన్ మనం పెట్టకూడదు. ఓకే, నెక్స్ట్ చూడండి, ద, థ, ధ, ధ. ఈ మూడిటికి కూడా మనకి తలకట్లు తీసివేశాం. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి పా తలకట్టు తీసేసాం, ఫా తలకట్టు తీసేసాం. బాకి ఆల్రెడీ తలకట్టు ఉండదు కానీ సేమ్ ఇందక్కడ రూపం మారని ఒత్తుల్లో బా కూడా ఒకటి అనమాట. చూడండి, బా అక్షరం ఎలా ఉందో దాని ఒత్తు కూడా అలానే ఉంది. నెక్స్ట్ భా, ఇక్కడ కూడా తలకట్టు తీసివేశాం. మా, ఇప్పుడు మా దగ్గరికి వచ్చేటప్పటికి చూడండి ఎలా ఉంది, దాని రూపం పూర్తిగా మారిపోయింది. యా కంప్లీట్లీ చేంజ్డ్, రా కంప్లీట్లీ చేంజ్డ్. ఇలా ఒత్తులు అన్నీ కూడా మనకి ఆ పదాన్ని అర్థవంతమైన పదంగా మార్చడానికి ఉపయోగపడతాయి. అసలు ఒత్తు ఎక్కడ రాయాలి, ఎలా రాయాలి అంటే ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి, అక్క, ఖ 2 సార్లు పలకాలి అంటే కా ఒత్తుని ఇక్కడ రాయాలి. ఓకే, నెక్స్ట్ నాన్న, మీరు నాన్న అని పిలుస్తున్నారు. నానా నాన్న అంటే అది జనరల్గా అంటే మనం పిలవడానికి ఓకే, బట్ రాసేటప్పుడు నాన్న, నా కింద నా ఒత్తు. ఎస్, అవునా కాదా? నెక్స్ట్ అమ్మ, మా కింద మా ఒత్తు. ఇలా ఒత్తు చేర్చితేనే ఆ పదం సంపూర్ణమైన అర్థవంతమైన పదంగా మారుతుంది. ఓకే, ఇక్కడ ఈ పదాన్ని చూసుకుంటే మీరు గుణింతపు గుర్తుని ఉపయోగించాం, ఒత్తుని ఉపయోగించాం. నాన్న, ఓకే, గుణింతపు గుర్తు ఉంది, ఒత్తు ఉంది. ఇలా చాలా సందర్భాల్లో మనం గుణింతపు గుర్తులను ఒత్తులను ఒకేసారి ఉపయోగించాల్సి ఉంటుంది. అలా అయితేనే ఆ భాష పరిపూర్ణమైన అర్థవంతమైన వాక్యాలుగా తయారవుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఒత్తులు మనకి తెలుగు అక్షరాలు ఎన్నుంటే అన్ని అక్షరాలకి ఒత్తులు ఉంటాయి. మేడం మరి ఆటు ఆహాకి ఒత్తులు ఉంటాయా? ఉండవు. ఆటు ఆహా వరకు ఉన్న గుర్తులని మనం గుణింతపు గుర్తులు అంటాం. అసలు ఆటు ఆహా వరకు ఉన్న అక్షరాలను ఏమంటాం? అచ్చులు. అచ్చులకి ఉండే వాటిని గుణింతపు గుర్తులు. కాటు బండిరా ఉన్న అక్షరాలని హల్లులు అంటాం. హల్లులకి ఉన్న పేరేంటి? హల్లులకి ఉన్న గుర్తులను ఏమంటారు? ఒత్తులు అంటారు. హల్లులకి ఉన్న గుర్తులను ఏమంటారు? ఒత్తులు. అచ్చులు, హల్లులు. అచ్చులకి గుర్తులు ఉంటే గుణింతపు గుర్తులు, హల్లులకి గుర్తులు ఉంటే ఒత్తులు. ఈ ఒత్తులు లేకపోతే భాష అనేది పరిపూర్ణం అవ్వదు. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఒత్తులు ఎన్ని రకాలు? 3 రకాలు. ఓకే, 3 రకాలు ఏంటి? ఒకటి, ఫస్ట్ రూపం పూర్తిగా మారేవి. రూపం పూర్తిగా మారడం అంటే హల్లుకి దానికి సంబంధించిన ఒత్తుకి అసలు సంబంధమే ఉండదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కావొత్తు, ఇక్కడ మా ఒత్తు, యా ఒత్తు, రా ఒత్తు, ఇట్లా లావొత్తు. ఓకే, కొన్ని అక్షరాలు రూపం అస్సలు మారవు. హల్లు ఎలా ఉంటుందో దానికి సంబంధించిన ఒత్తు కూడా అలానే ఉంటుంది. హల్లు ఎలా ఉంటుందో దానికి సంబంధించిన ఒత్తు కూడా అలానే ఉంటుంది. ఆ లెటర్స్ సి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఓకే, ఇవన్నమాట. కొన్ని అక్షరాలు జస్ట్ వాటికి ఉన్న తలకట్టును తీసేస్తే సరిపోతుంది. అవేంటి? చ, చ. ఇలా మనకి ఉన్న ఆ ఖా నుంచి బండిరా వరకు ఉన్న అక్షరాల్లో మొత్తం కూడా కొన్ని 3 రకాలుగా విభజించబడ్డాయి. ఏంటివి? రూపం పూర్తిగా మారే ఒత్తులుగా, రూపం మారని ఒత్తులుగా, తలకట్టు తీసివేస్తే మారే ఒత్తులుగా. వీటితోనే మనం గుణింతపు గుర్తులను ఉపయోగించి పదాలను తయారు చేస్తాము. అసలు గుణింతపు గుర్తులు అంటే ఏంటి? ఆ తలకట్టు, ఆ దీర్ఘం, ఈ గుడి,
ఈ గుడి దీర్ఘం, ఊ కొమ్ము దీర్ఘం, రుత్వం దీర్ఘం, ఏ ఎత్వ దీర్ఘం, ఐత్వం, ఓ ఒత్వ దీర్ఘం, ఇలాంటివన్నీ ఆహా వరకు నేర్చుకున్నారు కదా. ఎస్, ఆ గుర్తులని ఈ ఒత్తులని కలిపితేనే భాష పరిపూర్ణం అవుతుంది. మనం మాట్లాడే పదాలు అర్థవంతం అవుతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ చెప్పా, అక్క కాదు అక్క అంటే మనకి ఇక్కడ ఏం రాయాలి, కావత్తు ఖచ్చితంగా రాసి తీరాలి. నాన్న కాదు నాన్న అంటే నా కింద నా ఒత్తు రాయాలి. నెక్స్ట్ అమ్మ, మా కింద మా ఒత్తు రాయాలి. రాస్తేనే అమ్మ అనే పదానికి అర్థం ఉంటుంది. అమ్మ అంటే కాదు కదా అమ్మ, నాన్న అంటే కాదు నాన్న. ఓకే, ఇలా చాలా పదాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కావత్తు పదాలు కొన్ని చెప్పాలంటే అక్క, నక్క, కుక్క ఇలా. నెక్స్ట్ కావత్తు పదాలు చెప్పాలంటే అవి కొన్ని మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ గావత్తు పదాలు మొగ్గ, ఎస్, నెక్స్ట్ ఘ, నెక్స్ట్ జ్ఞ. ఈ జ్ఞావత్తు కొన్ని సందర్భాల్లో అంటే మీరు పెద్ద పెద్ద పద్యాలు చూసుకుంటే పద్యాలలో మాత్రమే ఈ రెండు ఒత్తులు అనేవి ఉపయోగించబడి ఉంటాయి. జనరల్గా ఇప్పుడు మనం చూసే ఏ టెక్స్ట్ బుక్లోను ఏ కథల్లోనూ కూడా ఈ రెండు ఒత్తులు అనేవి ఉపయోగించబడి ఉండవు. పాత పుస్తకాలు అంటే ఎప్పుడు మీ తాతగారి వయసు చిన్నప్పుడు ఉంటాయి కదా బుక్స్, ఆ బుక్స్లో మాత్రమే ఈ ఒత్తులు కొన్ని అక్షరాలు కనబడతాయి. ఇప్పుడు ఆ అక్షరాలు కనిపించట్లేదు. ఓకే, అంటే ఎక్కువ అవి యూజ్ చేయట్లేదు. దాని ప్లేస్లో నానో జ్ఞానో ఇంకోటి ఏదో పదాలు పెట్టేసి మనకి దాని అర్థం మారకుండా మనకి అందిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ చ. ఇవి జస్ట్ మనం ఏం చేసాం, చిన్న మార్పు, తలకట్టు మాత్రమే తీసేసాం. చావత్తు పదాలు చెప్పండి. పచ్చని, వెచ్చని, గచ్చు, మత్స, పుచ్చకాయ. ఇప్పుడు వాటర్ మిలన్ మనం తింటాం కదా, దాన్ని తెలుగులో పుచ్చకాయ అంటారు. మచ్చ అంటే స్పాట్, మనకి దెబ్బ తగిలినప్పుడు ఇట్లా అనమాట. నెక్స్ట్ తావత్తు పదాలు బుట్ట, తట్ట, గట్టు. ఓకే, మనం బాస్కెట్, బుట్ట అంటే బాస్కెట్ అట్లా. నెక్స్ట్ డావత్తు పదాలు బిడ్డ అంటే బేబీ, గడ్డి అంటే గ్రాస్. ఓకే, ఇలా డావత్తు పదాలు. ఓకే, నెక్స్ట్ అనావత్తు కూడా ఏవో కొన్ని సందర్భాల్లో మాత్రమే మనం ఉపయోగిస్తాం. ఆ పదాలు మీరు నెక్స్ట్ క్లాసులో నేర్చుకుందరు కానీ. నెక్స్ట్ తావత్తు పదాలు అత్త, గిత్త, నత్త, చెత్త ఇలా అనమాట. తెలుసా మీకు ఆ పదాలన్నీ? ఎస్, తా కింద తావొత్తిస్తే థా. మనం పలికేటప్పుడు ఎలా పలకాలి, చదివేటప్పుడు అత్త, ఆ త, తా కింద తావొత్తిస్తే తా, అత్త. ఇప్పుడు దీన్ని చదవాలంటే ఎలా చదువుతున్నాం మనం? ఆ మా కింద మా ఒత్తిస్తే మా, అమ్మ. ఓకే, నెక్స్ట్ ద, గద్ద, ఈగల్, తెలుసు కదా గద్ద. నెక్స్ట్ పెద్ద, బిగ్, దా కింద దావొత్తు. ఓకే, నెక్స్ట్ నా, అన్న, నాన్న, నా కింద నా ఒత్తు. నా ఒత్తు ఎప్పుడు ఇలా రాయాలి, నా కింద నా ఒత్తు. అన్న, వెన్న అంటే బటర్, చిన్న అంటే స్మాల్ ఇలా అనమాట. నెక్స్ట్ పావొత్తులేంటి, కప్ప, గొప్ప, చెప్పు ఇలా అనమాట. పా కింద పావొత్తు. నెక్స్ట్ అబ్బా, బొబ్బలు అంటే మనకి వేడివేడి హాట్ వాటర్ పడితే బొబ్బలు వస్తాయి కదా, వాటర్ బబుల్స్, దాన్ని బొబ్బలు అంటారు. బొబ్బ, బా కింద బావొత్తు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అమ్మ, చెమ్మ, నిమ్మకాయ, కమ్మని ఇట్లా అనమాట. నెక్స్ట్ యావత్తు పదాలు మీరు అన్నంలో వేసుకుని తింటారు ఎక్కువ. నెయ్యి, యా కింద యావత్తు. నెయ్యి, పొయ్యి, గొయ్యి, ఏదైనా తవ్వినప్పుడు గొయ్యి, నుయ్యి అంటే వాటర్ తోడుకుంటారు కదా అట్లా. నెక్స్ట్ రావత్తు. లాస్ట్ క్లాస్లో కూడా మనం ఏం రాస్తుంటే మేడం మీరు సి రాస్తున్నారు అని అడిగారు కదా, ఎస్ అదే రావత్తు. రావత్తుని జనరల్గా ఇలా కూడా రాస్తారు, కొంతమంది ఇలా రాస్తారు, కొంతమంది కింద కూడా రాస్తారు. ఓకే, ఎలా రాసినా కూడా రావత్తు. రావత్తు అంటే గుర్రము, హార్స్, గుర్రము, కర్ర అలా అనమాట. నెక్స్ట్ లావత్తు ఇది ఇంగ్లీష్ ఒక లెటర్లా ఉంటుంది. ఏంటిది అది? స్మాల్ ఎం. మీరు ఇంగ్లీష్ లెటర్స్ రాస్తారు కదా, స్మాల్ ఎం అలా ఉంటుంది చూడండి, స్మాల్ ఎం. ఓకే, లావత్తు పదాలు చెప్పండి. బల్లి, చెల్లి, ఇంట్లో మమ్మల్ని సతాయించేది చెల్లి.
కదా, చెల్లి, బల్లి ఇలా అన్నమాట. ఓకే, నెక్స్ట్ వా ఒత్తు పదాలు. వా అంటే అవ్వ, గువ్వ. అవ్వ అంటే గ్రాండ్ మదర్, తెలుసా? గ్రాండ్ మదర్ని అవ్వ అంటారు. అంటే అమ్మకి అమ్మమ్మ అయి ఉండొచ్చు, లేకపోతే అమ్మమ్మకి అమ్మ అయి ఉండొచ్చు. ఇలా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అవ్వ అంటారు. ఓకే, నెక్స్ట్ శా. శా అంటే శావత్తు, పార్శ్వము, నిస్సత్తువ. సా కింద సావత్తు, అట్లా అనమాట. ఓకే, కొన్ని సందర్భాలలో మాత్రమే కొన్ని ఒత్తుల్ని వాడడం జరుగుతుంది. ఓకే, ఆ పదాలు చాలా ఇదనమాట. నెక్స్ట్ క్షత్రియుడు అంటే క్షావత్తు వాడతాం. కానీ క్షావత్తు ఎలా ఉంటుంది? జస్ట్ ఎం రాస్తే చాలా, ఇట్లా డబ్ల్యూ రాసి జస్ట్ ఒక లైన్ రాస్తే చాలన్నమాట. మళ్ళా చెప్తున్నాను ఒక్కసారి, అందరికి అర్థమైంది కానీ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. ఒత్తులు. ఒత్తులు ఎన్ని రకాలు? 3 రకాలు. ఏంటవి? రూపం పూర్తిగా మారే ఒత్తులు, రూపం మారని ఒత్తులు, అసలు తలకట్టు తీసివేస్తే ఒత్తుగా మారేవి. రూపం పూర్తిగా మారే ఒత్తులంటే కా ఒత్తు, మా ఒత్తు, యా ఒత్తు, రా, లా ఇలాంటివి రూపం పూర్తిగా మారిపోతున్నాయి. లెటర్కి ఒత్తుకి సంబంధం ఉండదు. ఓకే, నెక్స్ట్ తలకట్టు తీసివేస్తే మారే ఒత్తులు. జస్ట్ మనం వాటికి ఉన్న తలకట్టుని తీసివేస్తే చాలు, అవి ఒత్తుగా మారిపోతుంది. అలా ఏంటి? గ, చ, ఛ, డ, డ ఇలా అన్నమాట. ఓకే, నెక్స్ట్ అసలు మారని ఒత్తులు. మారని ఒత్తులు అంటే హల్లు ఎలా ఉంటుందో దాని ఒత్తు కూడా అలానే ఉంటుంది. వాటిని చూస్తే ఇదిగోండి, క సేమ్ అలానే ఉంది, జ అది కూడా అలానే ఉంది. అలా కొన్ని ఒత్తులు ఉంటాయి అన్నమాట, రూపం పూర్తిగా మారని ఒత్తులు. ఓకేనా?